ఈరోజు మా వాడు బయటకు వెళ్దామని డిసైడ్ అయ్యాడు. సో అందుకే వాళ్ళని మేము బయట ఎక్కడైనా వెళ్దామని అనుకున్నాము. సో ఫస్ట్ అయితే కార్ తీసాము, ఎక్కడికి వెళ్ళాలి ఇంకా ప్లాన్ అయితే చేసుకోలేదు. సో చూద్దాం మా వాళ్ళు ఎక్కడికి ప్లాన్ చేస్తున్నారో. సో కొంచెం దూరం అయితే వచ్చినాక మా వాడు ఆకలి వేస్తుందని చెప్పాడు. సో దానికోసం మేము ఏంటంటే సుబ్బయ్య గారి హోటల్కి వెళ్దామని అనుకున్నాము. సో సుబ్బయ్య గారి హోటల్లో ఏంటి అంటే అంటే ఫుడ్ బాగుంటుంది, డిఫరెంట్ అంటే లైక్ స్టైల్ కానీ డిఫరెంట్ కర్రీస్ కానీ అంటే చాలా బాగుంటుంది. సో అందుకని మేము అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. సో కిడ్స్ కూడా తినగలిగే ఫుడ్ ఏదైనా ఉందంటే సుబ్బయ్య గారు హోటల్ అనమాట. సో దానికోసం మేము అక్కడికి మా చిన్నోడిని తీసుకెళ్ళాము. మా చిన్నోడు వచ్చి మంచి ఫుడ్డీ అనమాట. వాడు టేస్ట్ చేయడం చాలా ఇష్టపడతాడు. కొత్త కొత్త ఐటమ్స్ చాలా చాలా ఇష్టం వాడికి. సో చూద్దాం మా వాడు ఎలా తింటాడో ఏందో, వాడు రివ్యూ ఏమిస్తాడు సుబ్బయ్య గారు హోటల్కి. స్పెట్స్ పెట్టండి ఇంకా అంతే కదా అని బట్టి కదండి. వెళ్దామా ఆమె తిందామా సుబ్బయ్య గారి హోటల్. చలో రండి బుడ్డ హీరోలు రా. ఏం నువ్వు పుష్పనా కాదా? పోనీలే గొడవలేదు. ఫైనల్గా సుబ్బయ్య గారి హోటల్కి వచ్చాము ఈరోజు అయితే. పెట్టుకోండి. సో మనం స్టార్ట్ అయ్యి వెళ్ళి చూసిన తర్వాత అంటే యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే వెయిటింగ్ ఎక్కువ ఉండిపోయింది సుబ్బయ్య గారి హోటల్లో. చాలామంది ఉన్నారు. మేము చాలాసేపు వెయిట్ చేసాం బయట. ఆల్మోస్ట్ ఒక 20 minutes వెయిట్ చేయించారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఓన్లీ వాళ్ళు వెజ్ మాత్రమే ఉంటుంది, ఇక్కడ నాన్ వెజ్ అయితే అస్సలు ఉండదు. అండ్ వీళ్ళు కిడ్స్కి వచ్చేసి ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఫుడ్ ఏమి వాళ్ళు ఛార్జ్ ఏం చేయలేదు కిడ్స్కి, ఓన్లీ పెద్ద పర్సన్స్కి మాత్రమే వాళ్ళు, మాకు మా వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే వాళ్ళు ఛార్జ్ అయితే చేశారు. రిమైనింగ్ అయితే వాళ్ళు ఛార్జ్ చేయలేదు అనమాట. కిడ్స్కి వాళ్ళు ఫ్రీగా అయితే ఫుడ్ చేశారు. సో వాళ్ళకి నచ్చింది వాళ్ళు అయితే తింటున్నారు. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోదే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరు ఇంకా చెప్పాలా ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోదే తీరనిది. వైట్ రైస్ మిర్చి శుచిగా నూరుకుని దానికి కొత్తిమీరి బాగా తగిలిస్తే గుత్తం కాయ కర్రీ ఆకలి పెంచు కదా. అది నా చేతుల్లో అమృతమే అవదా, వండుతూ ఉంటేనే రాదా గుమ 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 గుమ.
సుబ్బయ్య గారు హోటల్ వచ్చాక మా చిన్నోడికి ఫుడ్ అయితే చాలా ఎక్సలెంట్గా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు పులిహోర బాగా తిన్నాడు. తర్వాత వాళ్ళు ఒక ప్లెయిన్ రైస్ పెట్టారు, లైక్ బిర్యానీ రైస్ లాంటివి పెట్టారు. తర్వాత టమాటా రైస్ పెట్టారు, అది కొంచెం స్పైసీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ప్లెయిన్ రైస్ అయితే ఇస్తున్నాడు. కర్రీస్ అయితే ఒక 4-5 రకాల కర్రీస్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. స్వీట్స్ ఇస్తున్నారు, ఒక 2 to 3 కైండ్ ఆఫ్ స్వీట్స్ అయితే ఇస్తున్నారు. అలాగే ఇంకా ఈ ఫ్రైలు అయితే ఒక 2 ఫ్రైలు ప్రొవైడ్ చేశారు. పీకిల్స్ కూడా ఇచ్చారు, లైక్ ఆవకాయ లాంటిది, పప్పు ఇవిలా మిక్స్ చేసుకొని తినాలని చెప్పేసి కొన్ని పౌడర్స్ పట్టుకొచ్చారు వాళ్ళు. లైక్ కర్రీ లీవ్స్ ఉంటుంది కదా, దాని పౌడర్ అనమాట, కరివేపాకు పౌడరు. తర్వాత పుట్నాల పప్పు అని అంటే అది పౌడర్ ఉంటుంది, అది నాకు స్పష్టంగా చెప్పనీకైతే తెలియదు. అది ఆ పౌడర్ వేసుకొని లైక్ పప్పు ఆవకాయ ఇలా మిక్స్ చేసుకొని తినాలని వాళ్ళైతే చెప్తున్నారు. సో కొంచెం కొంచెంగా వడ్డిస్తున్నారు, ఒకటేసారి అయితే వడ్డించట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే టేబుల్ దగ్గర ఎవరో ఒకళ్ళు అయితే వడ్డించడానికి ఎనీ టైం అయితే ఒక పర్సన్ అయితే అవైలబుల్ ఉంటున్నారు. సో వాళ్ళు ఏది కావాలంటే అది మనకి ఇమీడియట్లీ వాళ్ళైతే వడ్డిస్తున్నారనమాట. సో అది దానికోసమే ఇక్కడ చాలామంది క్రౌడ్ అయితే వస్తున్నారు. వాళ్ళు పిలిచి అంటే ప్రతిసారి అక్కడే ఉండి వడ్డించడము వాళ్ళు అంటే అది చాలా ఎక్సలెంట్గా ఉంది. లైక్ ఇంట్లో మనకి ఎవరైతే అమ్మ ఎట్లా వడ్డిస్తుందో అట్లా వాళ్ళు ప్రతిదీ పక్కన పెట్టి ఇలా తినండి అలా తినండి అనేసి వాళ్ళు చాలా పద్ధతిగా చెప్తున్నారు. చాలా నీట్గా ఉందన్నమాట. దానికోసమే నాకు తెలిసి ఇక్కడ సుబ్బయ్య గారి హోటల్కి చాలామంది వస్తున్నారు. ఆ సర్వీస్ ప్రతి చోట దొరకదు, ప్రతి రెస్టారెంట్లో దొరకదు. సో అది ఇక్కడ మాత్రమే దొరుకుతుందన్నమాట. సో మేము దానికోసమే వచ్చాము. అండ్ సెకండ్ మా పిల్లోడికి మంచి ఫుడ్ అయితే ఈ వీడియోతో అయితే మంచి ఫుడ్ అయిపోయాడు మా వాడు. సో నెక్స్ట్ టైం మేము ఇంకా బెస్ట్ వీడియోలు చేయాలని అనుకుంటున్నాను మా బుడ్డోడితో. అంటే చిన్నపిల్లోడు తోని ఫుడ్ వీడియోస్ ఎట్లా చేస్తారని నాకు కూడా ఐడియా లేదు, ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. చూద్దాం మా వాడు ఏం చేస్తాడు. పెట్టండి, అది అది కావాలి.
ఏం కలిసి ఇదేం కలిసి ఇది వెళ్ళాను బూందీ కర్రీ పప్పు చట్నీ దోసకాయ పచ్చడి ఇదేమో ఆవకాయ పప్పు నెయ్యి ఒకటేమో కొత్తిమీర పౌడర్ వేసాడు ఒకటేమో మీరు తింటారు కదా నా పౌడర్ సేమ్ మూడు లెఫ్ట్ రైట్ అంతే అదేంటో ఎక్కువగా చేయలేదు మళ్ళీ ఫోన్ ఇవ్వాలంటే అది పెట్టు వద్దు నేను పెద్ద డ్రైవే పెట్టి మరి మరి తుంపదు పక్కదే పట్టు పెట్టాను తప్పు తిన్నా నాకు